హరే కృష్ణ. కిందటి వీడియోలో మనము జనరేటర్ యొక్క ఫంక్షన్ గురించి నేర్చుకున్నాం. అంటే ఏంటంటే జనరేటర్ ఎలా పనిచేస్తుంది. జనరేటర్ ఏం చేస్తుంది అంటే మనము డెఫినేషన్ ప్రకారము మెకానికల్ పవర్ అనేది కానీ దానికి ఇన్పుట్గా ఇచ్చినట్లయితే దాన్ని ఎలక్ట్రికల్ పవర్గా మారుస్తుంది. సో ఇంగ్లీష్లో దీన్ని ఇట్ కన్వర్ట్స్ మెకానికల్ పవర్ టు ఎలక్ట్రికల్ పవర్ అనేది డెఫినేషన్. సో దీని గురించి మనం కిందటి వీడియోలో మనం చర్చించుకున్నాం కదా. సో అక్కడ మనం ఏం చెప్పుకున్నాము, ఈ మెకానికల్ పవర్ అనేది ఎందుకు వాడుతున్నామంటే ఈ జనరేటర్ని తిప్పడానికి సమ్ రొటేటింగ్ ఫోర్స్ టార్క్ కొంత స్పీడ్తో తిప్పడానికి ఒమేగా అనేది కానీ మనం ఇచ్చినట్లయితే ఈ రెండు కూడా ఎలక్ట్రికల్ పవర్లో అంటే కొంత వోల్టేజ్ ఇంటూ కరెంట్గా మార్చబడుతుంది. ఇది జనరేటరు యొక్క బేసిక్ ఫంక్షన్. సో ఇది ఏ విధంగా ఈ మెకానికల్ పారామీటర్స్ని స్పీడ్ అనే దాన్ని ఇక్కడ వోల్టేజ్ లేదా కరెంట్గా ఎలా మార్చగలుగుతుంది అనేది గురించి తెలుసుకోవాలంటే సో మనము ఆల్రెడీ ఒక వీడియో చేసాం, ఏది వోల్టేజ్ డెఫినేషన్ అంటే. సో అక్కడ మనం చర్చించుకున్నాం. సో ఈ బేసిక్ అక్కడ ఏం చర్చించుకున్నామంటే ఫారడేస్ లా అనే దాని గురించి మనం చర్చించుకున్నాం. ఫారడేస్ లా అనేసి ఏంటిది? ఫారడేస్ లా అంటే మనం అక్కడ చర్చించుకున్నట్టు ఏమైనా ఒక రెండు మ్యాగ్నెట్స్ తీసుకునేసి ఈ రెండు మ్యాగ్నెట్స్ మధ్యలో ఒక కాపర్ వైర్ తీసుకుందాం. కాపర్ వైర్ తీసుకునేసి దీన్ని మనము ఇక్కడ చేత్తో పట్టుకునేసి ఒక హ్యాండిల్ పెట్టుకుందాం అనుకున్నాం. ఇప్పుడు మన చేత్తో దీన్ని ఇలా పట్టుకొని అలా గుండ్రంగా తిప్పినట్లయితే ఈ రెండు మ్యాగ్నెట్స్ మధ్యలో ఏమవుతుంది, ఈ కాపర్ వైర్లో ఉన్న ఛార్జెస్ లేదా ఎలక్ట్రాన్స్ అవన్నీ కూడా కదిలి అవన్నీ ఎక్కువ ఎలక్ట్రాన్స్ అన్నీ కూడా ఒక పాయింట్ దగ్గర చేరుతాయి. ఎక్కడైతే ఎక్కువ ఎలక్ట్రాన్స్ ఉంటాయో దాన్ని ఏమంటామంటే హయ్యర్ పొటెన్షియల్ అంటాం. ఎక్కడైతే తక్కువ ఎలక్ట్రాన్స్ ఉంటాయో దాన్ని ఏమంటామంటే లోయర్ పొటెన్షియల్ అంటాము. ఇది మనం ఆల్రెడీ నేర్చుకున్నాం కదా. సో దీన్నే వోల్టేజ్ అంటాం. సో జనరేటర్లో జరిగేది కూడా ఇంతే కదా. ఏం జరుగుతుంది, రెండు మ్యాగ్నెట్స్ మధ్యలో ఒక వైర్ తీసుకొని దాన్ని అలా తిప్పినట్లయితే ఏమవుతుంది, ఆ వైర్ యొక్క టెర్మినల్స్ మధ్యలో వోల్టేజ్ అనేది డెవలప్ అవుతుంది. ఇప్పుడు ఇది వోల్టేజ్ మనకు డెవలప్ అయింది. సో మరి కరెంట్ ఏమన్నా ఫ్లో అవుతుందా ఇప్పుడు అంటే ఫ్లో అవ్వట్లేదు. కరెంట్ ఎప్పుడు ఫ్లో అవుతుంది, ఈ మనం ట్యాంక్ ఎగ్జాంపుల్స్ నేర్చుకున్నట్టు హయ్యర్ ట్యాంక్ నుంచి లోయర్ ట్యాంక్ ఒక పైపును కనెక్ట్ చేసినట్లయితే అప్పుడే కదా మనకి దీంట్లో ఉన్న నీళ్ళు దీనిలోకి వస్తాయి. సో అదేలాగా ఈ పైప్కి ఈ టెర్మినల్కి మధ్యలో మనము ఒక లోడ్ అనేది కానీ కనెక్ట్ చేసినట్లయితే దానికి తగినట్లుగా కరెంట్ అనేది దీనిలో ఫ్లో అవుతుంది లేదా ఎలక్ట్రాన్స్ అనేది ఫ్లో అవుతాయి. దీన్ని మీరు ఇంకా అర్థం చేసుకోవాలంటే ఇప్పుడు మన ఇంట్లో సాకెట్ ఉంటుంది కదా, 3 పిన్ సాకెట్ ఉంటుంది. 3 పిన్ సాకెట్లో ఈ జనరేటర్ అవుట్పుట్ టెర్మినల్స్ తీసుకొచ్చి ఈ రెండు చోట్ల ఇచ్చామనుకుందాం, ఈ కాపర్ వైర్ యొక్క టెర్మినల్స్. మరి ఇప్పుడు సాకెట్లో కరెంట్ ఫ్లో అవుతుందా అంటే ఇప్పుడేం ఫ్లో అవ్వట్లేదు. ఇప్పుడు మీరు దీని మధ్యలో ఏదైనా ఒక చిన్న 0 బల్బ్ కనెక్ట్ చేశారు, కొంత కరెంట్ ఫ్లో అవుతుంది. అలా కాకుండా దీనికి మధ్యలో ఇంకొక ఫ్యాన్ కనెక్ట్ చేశారు, అప్పుడు దీనికి తగినట్టుగా కరెంట్ ఫ్లో అవుతుంది. సో దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలి, కరెంట్ అనేది లోడ్ కనెక్ట్ చేసినప్పుడు మాత్రమే ఫ్లో అవుతుంది. రైట్. సో ఇక్కడ మనం పవర్ గురించి మాట్లాడుకునేటప్పుడు ఇక్కడ వోల్టేజ్ ఉంది, ఇక్కడ కరెంట్ ఉంది. సో ఎలక్ట్రికల్ పవర్ అంటే ఏమని చెప్పుకున్నాము, పి ఎలక్ట్రికల్ అంటే వోల్టేజ్ ఇంటూ కరెంట్. ఎంత వోల్టేజ్ ఇక్కడ జనరేట్ అయింది, ఎంత కరెంట్ ఈ లోడ్ గుండా ఫ్లో అవుతోంది, ఈ రెండింటినీ మనం వోల్టేజ్ ఇంటూ కరెంట్ లేదా ఎలక్ట్రిక్ పవర్ అంటున్నాము. సో ఇక్కడ ఇవి జనరేట్ కావడానికి రీజన్ ఎవరు, ఈ కండక్టర్ని మనము ఈ రెండు మ్యాగ్నెట్స్ మధ్యలో అలా తిప్పడం వల్లనే కదా జనరేట్ అవుతుంది. ఈ తిప్పడానికి మనకి ఫోర్స్ అవసరం అవుతుంది కదా. ఆ తిప్పడానికి కొంత ఫోర్స్ ఉండాలి, స్పీడ్ కూడా కావాలి మనకి. సో ఆ రెండు అంటే ఏమని ఇక్కడ అదే దాన్ని మనం మాట్లాడుకుంటున్నాం, టార్క్ అండ్ స్పీడ్. దీనికి తిప్పడానికి అయితే ఎంత ఫోర్స్ అవసరం అవుతుందో దాన్ని టార్క్ అంటున్నాము, ఎంత స్పీడ్లో తిప్పుతున్నామో దాన్ని స్పీడ్ అంటున్నాము. సో టార్క్ ఇంటూ స్పీడ్ అంటే దీన్నే మెకానికల్ పవర్. ఇప్పుడు క్లియర్గా మనం అర్థం చేసుకోవచ్చు. మెకానికల్ పవర్ అంటే దీనికి తిప్పడానికి వాడేది, ఎలక్ట్రికల్ పవర్ అంటే ఇక్కడ ఎంత వోల్టేజ్ జనరేట్ అవుతుంది, ఎంత కరెంట్ దీనిలో ఫ్లో అవుతుంది, ఇది ఎలక్ట్రికల్ పవర్.
సో ఈ విధంగా అర్థం చేసుకుంటే జనరేటర్ మనము చాలా సులభంగా అర్థం చేసుకోవచ్చు. సో ఇప్పుడు మరి ఈ రెండు మ్యాగ్నెట్స్ మధ్యలో ఈ వైర్ ఉంది కదా, దీన్ని అలా పెట్టేసి తిప్పడం అంటే మనం చేత్తో అలా పట్టుకోలేం కదా. మరి ప్రాక్టికల్గా మనం ఒక జనరేటర్ని తయారు చేయాలి మన ఇంట్లో అనుకుంటే ఎలా తయారు చేయగలుగుతాము అంటే దానికి ఇప్పుడు మనం చర్చించుకుందాం. సో ఇప్పుడు మ్యాగ్నెట్స్ ఉన్నాయి కదా, ఈ రెండు మ్యాగ్నెట్స్ మధ్యలో బేసిక్గా నేను ఒక కండక్టర్ని తిప్పాలి. సో దాన్ని నేను అలా పట్టుకోలేను కాబట్టి నేను ఏం చేశానంటే ఒక సింపుల్ మెటాలిక్ సిలిండర్ని ఇలా తీసుకుంటున్నాను. ఈ సిలిండర్కి ఒక షాఫ్ట్ ఉంది అనుకుందాను, ఇది షాఫ్ట్, ఓకేనా. ఇది ఐరన్ రాడ్ మనకు తెలిసిందే కదా, ఇలాగ ఉంది అనుకుంటాను. ఇప్పుడు ఏదైతే మనం కాపర్ వైర్ అనుకుంటున్నామో ఆ కాపర్ వైర్ని దీని మీద నేను ఇలా పెడుతున్నాను. ఇలా చేసి ఈ వైర్లని ఇట్లా ఒక టెర్మినల్ తీసుకొచ్చాను, ఇంకొక ఎండ్ని ఇట్లా తీసుకొచ్చాను. ఇప్పుడు ఇది సిలిండర్ కదా, ఈ రెండింటి మధ్యలో నేను సెంటర్లో ఎగ్జాక్ట్ సెంటర్లో పెట్టాలి ఈ మ్యాగ్నెట్కి అంటే దీన్ని నేనేం చేస్తాను, ఒక ఇక్కడ బేరింగ్ సపోర్ట్ అనమాట, ఒక సపోర్ట్ ఇస్తాను నేను ఇక్కడ ఒక సపోర్ట్ ఇచ్చి దీని ఇలా సెంటర్లో ఉండేటట్టుగా నేను అరేంజ్ చేసుకుంటాను. ఇప్పుడు ఇది ఎగ్జాక్ట్గా సెంటర్లో ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ నుంచి నేను ఒక హ్యాండిల్ పెట్టుకునేసి నా చేత్తో దీన్ని నేను తిప్పుతాను. అంటే ఏంటి, ఇప్పుడు ఈ సిలిండర్కి బరువు ఉంటుంది కదా, ఇది తిరుగుతోంది కదా, దీన్ని తిరుగుతోంది కాబట్టి ఇంగ్లీష్లో దీన్ని ఏమంటాం మనము, రొటేటింగ్ అంటాం కదా. కాబట్టి దాని పేరు ఏమి ఇచ్చారో రోటర్ అంటారు. ఏదైతే పార్ట్ రొటేట్ అవుతుందో దాన్ని రోటర్ అనేసి అంటారు. అంటే ఇక్కడ మనం మెకానికల్ పవర్ వాడేది దేనికోసం వాడుతున్నాము, ఈ సిలిండర్ని లేదా ఈ కండక్టర్ని ఈ రెండు మ్యాగ్నెట్స్ మధ్యలో తిప్పడానికి వాడుతున్నాము. సో అది మెకానికల్ పవర్. సో ఇప్పుడేమో ఇక్కడ ఎలా వోల్టేజ్ అనేది డెవలప్ అయింది. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు మరి సిలిండర్ తిరిగినప్పుడు ఈ వైర్లు కూడా ఈ వైరు ఈ రెండు కూడా తిరుగుతాయి కదా కంటిన్యూస్గా. మరి మనం బయటికి సప్లై ఎలా తీసుకోగలుగుతాం, ఈ వైర్లు కూడా ఎలా తిరుగుతూ ఉంటే తీసుకోలేం కదా. దానికోసం మనం ఏం చేస్తామంటే ఈ షాఫ్ట్ ఏదైతే ఉందో దీని మీద నేను రెండు సర్క్యులర్గా ఉండే ఒక రింగులు పెడతాను. ఇక్కడ చూసినట్టే మీకు తెలుస్తుంది ఈ రింగులు, వీటిని ఇంగ్లీష్లో ఏమంటామంటే స్లిప్ రింగ్స్ అంటాం. స్లిప్ రింగ్స్ అంటే ఏంటంటే ఇదే షాఫ్ట్ మీద ఈ రెండు రింగులు ఇక్కడ కనబడుతున్నాయి కదా, ఇది రింగ్ 1, ఇది రింగ్ 2. సో ఈ ఏదైతే కాపర్ వైర్ ఉందో ఆ వైర్ తీసుకొచ్చి దీనికి పర్మనెంట్గా కనెక్ట్ చేస్తాం, ఒక వైర్ని దీనికి ఇంకొక వైర్ని దీనికి. ఇప్పుడు ఏమవుతుంది, మనకి ఈ రోటారు రొటేట్ అయినప్పుడు ఈ షాఫ్ట్ మీద రింగులు ఉండడం వల్ల అవి కూడా రొటేట్ అవుతాయి. అంటే ఈ కండక్టర్ రొటేట్ అవుతూ ఉంటుంది. ఈ స్లిప్పుల మీద ఈ రింగుల మీద ఒక చిన్న బ్రష్లు పెట్టుకుంటాం మనం. ఇది దీన్ని ఏమంటామంటే బ్రష్ అంటాం. ఇది దీని మీద అలా ఆనుకొని ఉంటుంది. ఈ రింగ్ ఏమో అలా తిరుగుతూ ఉంటుంది, ఈ రింగ్ తిరుగుతూ ఉంటుంది షాఫ్ట్తో పాటుగా. దీనిపైన ఈ బ్రష్ ఉండడం వల్ల దానికి ఆనుకొని ఉంటుంది ఇట్లా. అప్పుడు దీని నుంచి మనకి బయటికి వోల్టేజ్ అనేది వస్తుంది. సో బేసిక్గా ఇది జనరేటర్ యొక్క స్ట్రక్చర్. సో దీన్ని మనం ఎవరైనా తయారు చేసుకోవచ్చు జనరేటర్ అంటే. సో బేసిక్గా మనకి జనరేటర్ తయారు చేయడానికి కావాల్సినవి ఏంటి, రెండు మ్యాగ్నెట్లు కావాలి. ఆ రెండు మ్యాగ్నెట్ మధ్యలో ఒక కండక్టర్ పెట్టుకోవాలి. ఆ కండక్టర్ని ఏదో ఈ విధంగా సిలిండ్రికల్ సర్ఫేస్లో పెట్టుకోండి, అంటే తిప్పడానికి అనువుగా ఉండేటట్టుగా ఒక స్ట్రక్చర్ని మనం ఏర్పాటు చేసుకొని ఈ షాఫ్ట్ని కానీ మనం తిప్పగలిగినట్లయితే, మీరు చేత్తో తిప్పుతారా లేదా మీరు వేరే ఏదైనా ఉపయోగించి తిప్పుతారా అనే దాన్ని బట్టి ఆ జనరేటర్కి పేరు ఇవ్వబడుతుంది. ఓకేనా. సో ఇప్పుడు మనం ప్రాక్టికల్గా దీన్ని ఎన్ని రకాలుగా తయారు చేయొచ్చు అనేది చూద్దాం. ఓకే. సో ఇప్పుడు ఫస్ట్ ఏంటంటే మనం చేతితో తిప్పచ్చు. ఇక్కడ చేయి పట్టుకునేసి దీనికి ఒక హ్యాండిల్ వేసుకొని ఈ షాఫ్ట్ని మనం తిప్పచ్చు. తిప్పితే కండక్టర్ కూడా తిరుగుతుంది, మనకు వోల్టేజ్ అనేది జనరేట్ అవుతుంది. రైట్. ఇంకో రకంగా ఎలా చేయవచ్చు అంటే మనకు కొంచెం ఎక్కువ ఫోర్స్ తోటి తిప్పాలనుకోండి, అప్పుడు ఏం చేయాలి, మనము మెషిన్స్ మీద ఆధారపడతాం. సో అప్పుడు మనం ఏం చేస్తాము, నేను ఈ షాఫ్ట్ని ఒక డీజిల్ ఇంజిన్ కనెక్ట్ చేస్తాను.
ఇంజిన్ యొక్క షాఫ్ట్ని తీసుకెళ్ళి ఈ షాఫ్ట్ కనెక్ట్ చేస్తాను. అప్పుడు ఏమవుతుంది, నేను ఇంజిన్లో డీజిల్ పోసి ఇంజిన్ స్టార్ట్ చేస్తే ఏమవుతుంది, ఇంజిన్ తిరుగుతుంది కాబట్టి ఈ షాఫ్ట్ కూడా తిరిగింది, కండక్టర్ రొటేట్ అయింది, వోల్టేజ్ జనరేట్ అయింది. సింపుల్. సో ఇలాంటి జనరేటర్ని ఏమంటాము అంటే డీజిల్ జనరేటర్ అంటారు. ఎందుకంటే మనం డీజిల్ ఇంజిన్ వాడుతున్నాం కాబట్టి. సో దాని తర్వాత ఇంకొంతమంది ఏం ఆలోచించారంటే డీజిల్ అనేది ఫ్యూల్ కాస్ట్లీ కదా, దాన్ని వేరే రకంగా ఏమైనా చేయొచ్చా అంటే ఇంకొంతమంది ఏం చేశారంటే ఇప్పుడు మనకి నదుల్లో నీళ్ళన్నీ అలా ప్రవహిస్తూ ఉంటారు కదా, సో ఆ నీళ్ళన్నీ కూడా మనం ఒక చోటగా నిల్వ చేసినట్లయితే ఒక డ్యామ్ లాగా కట్టాం. ఈ డ్యామ్లో నుంచి ఒక పైపు ద్వారా నీళ్ళని అలా ఫోర్స్గా వదిలినట్లయితే ఇక్కడ ఈ నీళ్ళని ఒక టర్బైన్ మీద కానీ పడినట్లయితే ఈ టర్బైన్ ఏం చేస్తుంది, ఇది కూడా తిరుగుతుంది, రొటేట్ అవుతుంది. అంటే ఏం చేయాలి, ఈ టర్బైన్ షాఫ్ట్ని తీసుకెళ్ళి నేనేం చేస్తానంటే నాకు కండక్టర్ కానీ కనెక్ట్ చేసినట్లయితే 2 మ్యాగ్నెట్లు ఇలా పెట్టేసినట్లయితే సో ఈ షాఫ్ట్ రైట్, ఈ సిలిండర్ని కానీ ఈ టర్బైన్ షాఫ్ట్ 2 కనెక్ట్ చేసినట్లయితే రోటార్ తిరుగుతుంది, ఇక్కడ నాకు వోల్టేజ్ అనేది జనరేట్ అవుతుంది. సో దీన్ని ఏమంటారంటే నేను హైడ్రో జనరేటర్ అంటాము. సో ఇంకో రకంగా ఏం చేయొచ్చు, ఇంకొంతమంది ఏమైనా చేస్తే మనకి బొగ్గు అనేది చాలా ఫ్రీగా దొరుకుతుంది కదా, సో మనం ఏం చేస్తామంటే ఇప్పుడు ఇది ఒక పాత్రలో నీళ్లు పోసి ఇక్కడ బొగ్గుని తీసుకెళ్ళి మండించామనుకోండి, ఈ నీళ్ళన్నీ కూడా ఏమవుతాయి, ఆవిరవుతాయి, స్టీమ్ లాగా తయారవుతుంది. ఇప్పుడు ఈ స్టీమ్ని తీసుకెళ్ళి నేను మళ్ళీ ఒక టర్బైన్ గుండా పాస్ చేసినట్లయితే ఈ టర్బైన్ కూడా రొటేట్ అవుతుంది. టర్బైన్ షాఫ్ట్ని మళ్ళీ నేను జనరేటర్ యొక్క కండక్టర్కి కానీ కనెక్ట్ చేసినట్లయితే 2 మ్యాగ్నెట్ల మధ్య పెట్టినట్లయితే రైట్ ఏమవుతుంది, నాకు ఇక్కడ మళ్ళీ వోల్టేజ్ అనేది జనరేట్ అవుతుంది. సో దీన్ని నేనేమంటున్నానంటే స్టీమ్ జనరేటర్ అనేసి అంటున్నాను. ఇంకొంతమంది ఆలోచించారు ఏమంటే మనకి న్యాచురల్గా ఈ గాలి అనేది ఉంటుంది కదా, విండ్ స్పీడ్ ఉంటుంది కదా, సో ఇప్పుడు నేనేంటంటే ఒక టర్బైన్ ఇలా పెడతాను, ఎప్పుడైతే విండ్ అనేది దీని మీద ఇలా గాలి అనేది వీస్తుందో ఈ టర్బైన్ తిరుగుతుంది. అంటే దీని షాఫ్ట్ని మళ్ళీ నేను తీసుకెళ్ళేసి కండక్టర్ కానీ తిప్పడానికి 2 మ్యాగ్నెట్ల మధ్యలో పెట్టేసి ఇట్లా నార్త్ సౌత్ పోల్ పెట్టాను, ఈ రెండింటి మధ్య కండక్టర్ కానీ తిప్పినట్లయితే ఇక్కడ నాకు వోల్టేజ్ ఇండ్యూస్ అయ్యింది. సో ఇది ఒక రకమైన జనరేటరు. సో ఈ విధంగా మనము ఏ రకంగా అయినా కానీ జనరేటర్ని డిజైన్ చేసుకోవచ్చు. పల్లెటూర్లలో మనం చిన్న చిన్న విషయాలు కూడా యూజ్ చేసుకొని ఇలా తయారు చేయొచ్చు. ఎలాగంటే ఇప్పుడు మనకు అల్టిమేట్గా కావాల్సింది ఏంటి, 2 మ్యాగ్నెట్ మధ్యలో ఒక కండక్టర్ని పెట్టేసి దీన్ని కానీ నేను తిప్పినట్లయితే ఏదైనా దాంతో అప్పుడు నాకు వోల్టేజ్ అనేది జనరేట్ అవుతుంది ఈ 2 టెర్మినల్స్ మధ్య. ఇది కదా బేసిక్ కాన్సెప్ట్. ఈ తిప్పడానికి మెకానికల్ పవర్ నువ్వు ఎక్కడి నుంచి తీసుకొని వస్తావు అనేది ప్రైమ్ మూవర్ అంటాం. సో అది నువ్వు ఎక్కడి నుంచైనా తీసుకురావచ్చు. పల్లెటూర్లలో మనం ఈ విధంగా కూడా ఆలోచించవచ్చు. మనకి పల్లెటూర్లలో ఈ మధ్యలో ఎద్దులు బాగా ఎక్కువగా ఉంటాయి కదా, ఎద్దుల్ని వ్యవసాయంలో ఎక్కువగా వాడట్లేదు. సో నేనేం చెప్తానంటే ఇప్పుడు ఈ ఏదైతే షాఫ్ట్ ఉందో దీన్ని ఇలా తీసుకెళ్తాం, దీనికి ఒక చిన్న రాడ్ ఇలా కనెక్ట్ చేస్తాను. సో కనెక్ట్ చేసి నేనేం చేస్తాను, ఇక్కడ 2 ఎద్దులు తీసుకుంటాను, ఆ 2 ఎద్దులకి ఒక కాడి కట్టి దీన్ని కనెక్ట్ చేశాను అనుకో, ఈ ఎద్దులు ఇలా తిరుగుతూ ఉన్నాయి అనుకోండి ఒక సర్కిల్ లాగా, అప్పుడేమవుతుంది ఈ షాఫ్ట్ కూడా రొటేట్ అవుతుంది కదా, అప్పుడేమవుతుంది నా కండక్టర్ 2 మ్యాగ్నెట్స్ మధ్యలో అలా తిరుగుతుంది. తిరిగినప్పుడు నాకు ఇక్కడ వోల్టేజ్ అనేది జనరేట్ అవుతుంది. చూడండి, కాబట్టి మనమంతా కూడా ఇలాంటి జనరేటర్లు తయారు చేసుకోవచ్చు పల్లెటూళ్ళలో. దీన్ని ఇంకో రకంగా ఎలా ఆలోచిస్తే చాలా రకాల మనకు మార్గాలు కనబడతాయి. దీనికి ఇంకో రకంగా ఏం చేయొచ్చు అంటే కొంతమంది జర్మనీలో కొంతమంది స్టూడెంట్స్ ఏం చేశారంటే ఇప్పుడు మనము ఇప్పుడు హైవేస్ ఉంటాయి కదా, ఈ హైవేస్లో ఈ ఫారిన్ కంట్రీస్లో అంతా కూడా ఏంటంటే వాళ్ళు ఏదైనా వెహికల్ వెళ్ళేటప్పుడు ఏంటవుతుందంటే వాళ్ళు 120 km/h లేదా 100 km/h అంత స్పీడ్లో వెళ్తూ ఉంటారు. సో మనం మామూలుగా ఆలోచిద్దాం, ఇప్పుడు ఈడ ఒక మనిషి నిలుచుకున్నాడు అనుకుందాం, ఒక వెహికల్ అంత స్పీడ్తో ఇలా మీ ముందు నుంచి ఇలా పాస్ అయినప్పుడు మీకు ఇక్కడ ఏమనిపిస్తుంది, ఉన్నట్టుండి ఆ వెహికల్ పాస్ అయినప్పుడు ఒక్కసారిగా గాలి వచ్చి మనకి ఇలా కొట్టినట్టు అనిపిస్తుంది. అంటే అది ఇది ఒక మెకానికల్ పవరే కదా అది.
విత్ సమ్ ఫోర్స్ సమ్ స్పీడ్ అనేది మనకి ఇక్కడ అవైలబిలిటీ ఉంది. సో వాళ్ళు ఏం చేశారంటే దీన్ని మనం ఎందుకు వాడుకోకూడదు అని చెప్పేసి వాళ్ళు ఏం చేశారంటే ఇక్కడ ఒక సింపుల్ సిలిండర్ని ఇలా డెవలప్ చేశారు, ఫ్రీలీ మూవింగ్ సిలిండర్ని. ఇప్పుడు ఎప్పుడైతే వెహికల్ ఇలా పాస్ అయినప్పుడు ఈ గాలి వచ్చి దీని మీద పడుతుందో ఇది ఇలా రొటేట్ అవుతుంది. ఇది రొటేట్ అయ్యింది. రొటేట్ అవుతుందంటే ఏమని, మనకి ఇక్కడ మెకానికల్ పవర్ అవైలబిలిటీ ఉంది, మెకానికల్ పవర్ డెవలప్ అయింది అని అర్థం. సో మెకానికల్ పవర్గా మనకి డెవలప్ అయితే దాన్ని ఎలక్ట్రికల్గా మార్చడం చాలా సింపుల్. ఏం చేయాలి, రెండు మ్యాగ్నెట్లు పెట్టుకొని ఆ రెండింటి మధ్యలో కానీ మనం కండక్టర్ని పెట్టుకొని తిప్పగలిగినట్లయితే ఇక్కడ మనకి వోల్టేజ్ అనేది జనరేట్ అయిపోతుంది. అది ఎలక్ట్రికల్ పవర్గా డెవలప్ అయిపోయింది. సో మనం బేసిక్గా ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటి అంటే మనకి నేచర్స్లో ప్రకృతిలో రకరకాలైనటువంటి ప్రాసెస్లు జరుగుతూ ఉంటాయి కదా. ప్రతి ఒక్కదాన్ని కూడా మనం గమనించినట్లయితే ఎక్కడ ఏదైనా ఫోర్స్ కానీ మనకు అవైలబిలిటీ ఉన్నట్లయితే ఆ ఫోర్స్ని మనం మెకానికల్ పవర్గా ఎలా మార్చుకోవాలి ఫస్ట్ ఆలోచించాల్సింది. ఆ మార్చుకున్న మెకానికల్ పవర్ కానీ మీకు యాక్సెసిబిలిటీ ఉన్నట్లయితే అంటే తీసుకోగలిగినట్లయితే దాన్ని మనం ఎలక్ట్రికల్ పవర్గా చాలా సులభంగా మార్చుకోవచ్చు. సో ఇది బేసిక్గా జనరేటర్ అంటే. సో ఇప్పుడు ఇక్కడ ఇంకా ఇంపార్టెంట్ పాయింట్ అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే ఇక్కడ ఈ ఏదైతే జనరేట్ అయిన వోల్టేజ్ ఉంది కదా ఇది ఎంత వోల్టేజ్ లేదా దేని మీద ఆధారపడుతుంది అనేది మనం ఇంకో క్వశ్చన్ని ఇక్కడ అర్థం చేసుకోవాలి. సో మరి చాలా సింపుల్ అది. ఇక్కడ చూడండి, మనం జనరేటర్లో ఇండ్యూస్ అయ్యే వోల్టేజ్ దేని మీద ఆధారపడుతుంది అని అడుగుతున్నాం కదా. సింపుల్గా నేను మళ్ళీ చెప్తాను. ఇప్పుడు రెండు మ్యాగ్నెట్స్ ఉన్నాయి. ఈ రెండు మ్యాగ్నెట్స్ మధ్యలో మనం కండక్టర్ని పెడుతున్నాము, దీన్ని తిప్పుతున్నాము. ఈ కండక్టర్ని తిప్పినప్పుడు ఈ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ని కట్ చేసి ఇక్కడ ఛార్జెస్ అనేది డెవలప్ అయినాయి. ఇప్పుడు ఈ వోల్టేజ్ అనేది దేని మీద ఆధారపడుతుంది లేదా దేనికి ప్రపోర్షనల్గా ఉంటుంది అంటే ఏం చెప్తాము, ఈ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ఎంత ఉన్నాయి, ఇక్కడ నుంచి ఈ ఫ్లక్స్ ఇలా వస్తున్నాయి కదా, అవి ఎంత ఉన్నాయి, ఒక యూనిట్ ఏరియాకి ఎంత ఫ్లక్స్ ఉన్నాయి, దాన్ని మనం టెక్నికల్ టర్మ్స్లో ఏమంటాము, డెన్సిటీ అంటాము. సో డెన్సిటీ అంటే ఏమని, ఒక మీటర్ స్క్వేర్ ఏరియాలో ఎంత ఫ్లక్స్ ఉన్నాయి, ఫ్లక్స్ పర్ యూనిట్ ఏరియా, దీన్ని ఏమంటామంటే ఫ్లక్స్ డెన్సిటీ అంటాం. ఓకేనా, అంటే దీన్ని బి అనే ఎలిమెంట్తో లెటర్తో సూచిస్తాం. అంటే ఇక్కడ ఎంత ఎక్కువ ఫ్లక్స్ ఉంటే అంత ఎక్కువ వోల్టేజ్ అనేది ఇక్కడ ఇండ్యూస్ అవుతుంది. సో కాబట్టి వోల్టేజ్ అనేది ఈ ఫ్లక్స్ డెన్సిటీకి ప్రపోర్షనేట్గా ఉంటుంది. రెండోది ఇంకొక ఏముంటుంది, ఈ కండక్టర్ని మనం ఎంత స్పీడ్గా తిప్పినట్లయితే ఎంత ఎక్కువ సార్లు ఇది కట్ చేస్తుంది కదా. సో కాబట్టి మనకి ఏమవుతుంది, ఆ వోల్టేజ్ అనేది కూడా ఈ ఎంత స్పీడ్తో కట్ చేస్తాను దాని మీద కూడా ఆధారపడుతుంది. అంటే వోల్టేజ్ ఈజ్ ప్రపోర్షనల్ టు స్పీడ్. సో ఇక్కడ నేను స్పీడ్ని మేబీ స్మాల్ వితో ఇక్కడ నేను రిప్రజెంట్ చేస్తాను, లేదా వోల్టేజ్ని ఈ అనుకుంటే ఈ అనుకుంటే వి అనేది వెలాసిటీ అవుతుంది. సో ఇక్కడ మనకి ఇండ్యూస్ అయ్యే వోల్టేజ్ ఫ్లక్స్ ఈ స్పీడు ఎంత స్పీడ్తో కట్ చేస్తుంది దాని మీద కూడా ఆధారపడుతుంది. ఇంకొకటి ఏంటి అంటే ఇక్కడ ఎన్ని కండక్టర్స్ ఉన్నాయి, దీనిలో ఎన్ని కండక్టర్స్ ఉన్నాయి ఇలాగా దాని మీద కూడా ఆధారపడుతుంది. సో దాన్ని ఏమంటామంటే లెంత్ ఆఫ్ ద కండక్టర్. సో ఈ విధంగా మనకి ఇండ్యూస్ అయ్యే వోల్టేజ్ బిఎల్వి ఈ మూడింటి మీద కూడా ఆధారపడుతుంది. ఇది సింపుల్ జనరేటర్. సో మీరందరూ కూడా ఈ విధంగా ఆలోచించండి, మనం పల్లెటూర్లలో ఏ విధంగా ఒక జనరేటర్ని తయారు చేసుకోవచ్చు. సో మనకు కావాల్సింది ఏంటి అంటే మెకానికల్ పవర్. ఈ కండక్టర్ని రెండు మ్యాగ్నెట్స్ మధ్యలో తిప్పడానికి మనకి ఇక్కడ ఎవరో ఒకరు ప్రైమ్ మూవర్ కావాలి. అవి ఎద్దులైనా సరే, గేదెలైనా సరే, మనుషులైనా సరే, లేదా ఇందాక మనం చర్చించుకున్నట్టు ఒక హైవేలో ఒక వెహికల్ వెళ్ళినప్పుడు ఒక వచ్చి గాలి అయినా కానీ సరే, అల్టిమేట్గా మనకు కావాల్సింది ఏంటి, ఈ రెండు మ్యాగ్నెట్స్ మధ్యలో ఈ కండక్టర్ని తిప్పడానికి కొంత ఫోర్స్ కావాలి. ఆ ఫోర్స్ నువ్వు ఎలా తీసుకొని వస్తావు అనే దాన్ని బట్టి ఈ జనరేటర్ను డిసైడ్ అవుతుంది. అలాగని తీసుకొని వచ్చినట్లయితే మనం ఎన్నో రకాలుగా జనరేటర్ని డిజైన్ చేయొచ్చు. సో మీకు ఇంకా దీని తర్వాత కూడా ఇంకా జనరేటర్ గురించి అర్థం కాలేదు అంటే
కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మీకు ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే అక్కడ రాయండి. దానికి ఆ సందేహాలను బట్టి నేను వేరే వీడియోలు తయారు చేయడానికి కూడా ప్రయత్నిస్తాను. థ్యాంక్ యూ.